పెట్టుకోండి మేడం. నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన అనుభవాలు చెప్పండి మేడం. నా పేరు వేగి పద్మ. నేను వైజాగ్ నుండి వచ్చాను. నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి 8 months అవుతుంది. ఓకే. నాకు 8 monthsలో నాకు చాలా అంటే మార్పు తెలిసింది. నాకు మెడిటేషన్ చేస్తే మన మైండ్ని చాలా మన అదుపులో ఉంచుకోవచ్చు. తర్వాత మనం ఇంకా ఏదైనా ఆరోగ్య విషయం అవనివ్వండి, ఇంకే విషయాలు ఉన్నా మనం దీంట్లో మెడిటేషన్ ద్వారాగా మనం అన్నీ సక్రమంగా చేసుకోవచ్చు. మన పనులైతే మన జ్ఞానం బాగా ఉదయం నుంచి లేడీస్ అలా పనులు ఉండిపోతారు. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ గురించి ఒక 3-4 hours కంపల్సరీ తీయాలి. ఉదయం 2 గంటలు, రాత్రి 2 గంటలు కంపల్సరీ మెడిటేషన్ చేయాలి. చేస్తే వాళ్ళే బెనిఫిట్ పొందుతారు దీనివల్ల. ఎందుకంటే నేను బెనిఫిట్ పొందాను. నేను ఒక హెల్త్ ఇష్యూ నాకు ఉంది, కార్సినోమా పేషెంట్. దాన్ని బట్టి నేను 2 years నుంచి మెడికల్ ఇంకా అలాగా నాకు జరుగుతుంది, మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే నాకు ధ్యానంలో వచ్చిన దగ్గర నుండి చాలా మార్పులు వచ్చాయి. నా మైండ్లో నాకు మెడిటేషన్ కూడా నేను తగ్గించేశాను. దానివల్ల నాకు మన హిమోగ్లోబిన్ కానీ ఇవన్నీ నేను ఎన్ని తీసుకుంటానో అవన్నీ నాకు కరెక్ట్గా వస్తున్నాయి. నాకు నా శరీరంలో చాలా మార్పులు జరిగాయి దీనివల్ల. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బాగున్నాను. మెడిటేషన్ చేయడం వల్లే, పత్రి గారు చెప్పిన విధానం వల్ల నేను చాలా నేను ఆరోగ్యంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. మేడం, బిఫోర్గా మీరు మాంసం తినేవాళ్ళ ధ్యానం ముందు? నేను మాంసం మా ఇంట్లో చేసేవారు, నేనే చేసేదాన్ని. కానీ ఒక 8 months అయిపోయింది. నేను ఎప్పటి నుంచి మెడిటేషన్ మొదలెట్టాను అప్పటి నుంచి నేను శాకాహారం అయిపోయాను. మా ఇంట్లో తింటుంటారు, వాళ్ళ గురించి ఏదో వండి పెడతాను. అది కూడా నెమ్మదిగా తగ్గించేశాను. లాస్ట్కి ఇప్పుడు మా వారు ఎప్పుడైనా అంటే నేనే అంటాను, మీరు వండుకుంటే బాగుంటుంది కదా అని. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. మాంసం ముందు మీ జీవితం ఎట్లా ఉంది? మాంసాహారం తినేటప్పుడు శాకాహారం అయిపోతుంది, మీ జీవితం ఎట్లా ఉంది మేడం? మాంసం తిన్నప్పుడు మన మాటలు వాడే విధానాల్లో చాలా తేడాగా ఉంటాం. ఎందుకంటే మనకి క్రోధం కానీ ఇవన్నీ కొంచెం అన్నీ వేరేగా ఉన్నట్టు ఉంటాం. మాంసం మానేసింది అంటే శాకాహారం అయిపోయాక మనం బ్రెయిన్ మాత్రం ఇంకా అటువైపు వెళ్ళదు. మెడిటేషన్ చేసినప్పుడు మాత్రం ఇంకా శాకాహారంగా ఉంటే చాలా మంచిది. ధ్యానం కూడా చాలా చక్కగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. మీరు పిరమిడ్కి వెళ్తూ ఉంటారా మేడం? నేను పిరమిడ్కి వెళ్ళడం చాలా తక్కువ, నెలకు 1-2 సార్లు వెళ్తాను. కానీ నేను ఇంట్లో మాత్రం నేను రోజు మెడిటేషన్. పిరమిడ్లో ధ్యానానికి బయట ధ్యానానికి మీరు ఏమి తేడా కనిపించారు మేడం? ధ్యానం చేస్తే మనకి ఇంట్లో పనులు అవి గుర్తురావు. మనం ఇంట్లో ఉండడానికి పిరమిడ్లో ఉండడానికి చాలా తేడా ఉంది. పిరమిడ్లో ధ్యానం చేస్తే మంచిది, కానీ మరి వెళ్ళలేని సమయంలో నేను ఇంట్లో చేస్తూ ఉంటాను. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం? పౌర్ణమి ధ్యానం నేను ఒక 3 hours మార్నింగ్, 2 hours ఈవినింగ్, నైట్ చేస్తాను. కానీ పౌర్ణమి రోజునే ఎక్కువ ధ్యానం చేస్తే మంచిదే. కానీ అలాగా నాకు ఇప్పటివరకు నాకు అవ్వడం లేదు అలాగా నాకు. కానీ నాకు టైం అలాగా కుదిరితే మాత్రం నేను కంపల్సరీ పౌర్ణమి ధ్యానం ఇంకా టైం పెంచుతానని అనుకుంటున్నాను. మేడం, మీ ఇంటిల్లిపాది ధ్యానం లేను మేడం? మా ఇంట్లో నేను మా పిన్ని ద్వారాగా నేర్చుకున్నాను ఈ విషయం. మా పిన్ని గారు చెప్పారు ఫస్ట్ నాకు ధ్యానం గురించి. అప్పటి నుంచి నేను చేస్తున్నాను. ఇంకా నేను ఒకరిద్దరికి చెప్పాను. ఓకే. మీ ఇంట్లో అందరూ శాకాహారులేనా మేడం? లేదు, శాకాహారి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో నేను ఇంకా ఒకరిద్దరిని మార్చగలిగాను. ఇంకా తింటున్నారు కొందరు, వాళ్ళు మరి మారితే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఓకే. మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణం, మీ అనుభవాలు, ధ్యాన అనుభవాలు ఎట్లా ఉన్నాయి మేడం? ధ్యాన అనుభవాలు అంటే పత్రి గారు, స్వర్ణమాల మేడం గారు చెప్పే విధానాలు చాలా బాగుంటాయి. ఆయన ఫ్లూట్ మెడిటేషన్ చాలా బాగుంటుంది. ఫ్లూట్ మెడిటేషన్ ఆయన చెప్పినప్పుడు మాత్రం ఇంకా మనలో మనం ఉండవు అనిపిస్తుంది. అంటే ఫ్లూట్ మెడిటేషన్ మాత్రం చాలా బాగుంటుంది. కానీ నేను కొన్ని మాటలు వింటూ కూడా నేను మెడిటేషన్ చేస్తుంటాను, ఎందుకంటే నాకు అలాగే ఇష్టం. మీకు
పుస్తకాలు చదువుతారా మేడం? పుస్తకాలు చదవడానికి నేను హిందీ లాంగ్వేజ్ అసలు నాది హిందీ నేను చదువుకున్నాను. నేను తెలుగు అంటే కొంచెం సరిగా మాట్లాడినంత వరకే కానీ చదవలేను పూర్తిగా. స్లోగా చదవగలను. అందుకు నేను పత్రిక పుస్తకాలు తక్కువే చదవలేదు. మీరు అందరికీ శాకాహారాన్ని ప్రచారం చేస్తున్నారా మేడం? నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తాను, మీరు కనీసం ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే 3 days తింటున్నారంటే ఇప్పుడు 2 days చేయండి, తర్వాత 1 dayకి రండి. అలాగా రాను మాత్రం మీరు నాన్ వెజ్ మానితే మీకు చాలా బెనిఫిట్ పొందుతారని నేను అనుకుంటున్నాను. అవునా? మాంసాహారం పాపాహారం ఉన్నారు కదా మేడం, మరి మీరు మెల్లిగా ఎందుకు చెప్పాలి? ఒకేసారి సత్యాన్ని గట్టిగా చెప్పొచ్చు కదా. మెల్లిగా చెప్పడం అంటే అవతలోళ్ళు ఇంకా ఏదైనా డిస్కషన్ చేస్తారని నేను వాళ్ళకి చెప్తుంటాను. ఏంటంటే స్లోగా చెప్తాను. ఏంటంటే మీరు అంటే వాళ్ళు మైండ్ మారాలి కదా, మనం అది మార్చలేము. అది నెమ్మదిగా వాళ్ళు మారుతారని మాత్రం నమ్మకం ఉంది. ఇప్పుడు WHO కూడా చెప్పింది కదా మేడం, కరోనా కేవలం మాంసం తినేళ్ళుగా వచ్చిందని WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది కదా మేడం, మరి అలా కూడా చెప్పొచ్చు కదా మీరు? అది నాకు ఇంతవరకు తెలియదు. నెట్లోకి వెళ్తే ఉంది మేడం, నెట్లోకి వెళ్తే ఉంది, నెట్లోకి వెళ్ళి చూడండి. కాబట్టి నేను ఇప్పుడు ఈసారి తర్వాత నాతో ఎవరు అడిగినా నేను చెప్తాను. అదే పత్రిసారి చెప్పారు, భూమాత పాపాత్ముల భారం మొయిలిపోతుంది అని పత్రిసారి చెప్పారు కదా మేడం. మరి మనం పుణ్యాత్ములుగా ఉండాలి, ధ్యానాత్ములుగా ఉండాలి కదా మేడం, పాపాత్ములుగా ఉండకూడదు కదా. పత్రి గారు శాకాహారంగా ఉండడానికి చెప్తారు. అంటే మనం భూమి కూడా ఇప్పుడు ఎన్ని రకాలుగా మనకి మన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే దీనికి ఒక కారణం మాంసాహారం కూడాను. కొన్ని అది హెల్త్ ఇష్యూ అవనివ్వండి, లేకపోతే ఎక్కడైనా వరద వచ్చడం కానీ ఏదైనా అంటే ప్రకృతికి ఏదైనా విషయాలు పెద్దవి జరుగుతున్నాయి అంటే అది మనుషులు చేస్తున్న వల్ల అని పత్రి గారు అంటారు. అని మనం మంచిగా ఉంటే, మన ధ్యానంలో ఉండి, మనం శాకాహారంగా ఉండి మనం ఇవన్నీ చేస్తే మాత్రం మన ప్రకృతి అంతా మారుతుంది దానివల్ల అని నేను. మరి ఇంకా మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరుగుతుంది మేడం? చెప్పండి. ప్రయాణం అంటే నేను మాత్రం రోజు ఇప్పుడు మాత్రం అలవాటు పడిపోయాను మెడిటేషన్కి. నేను రోజు 2 గంటలు, అది ఉదయం 1 గంట, నైట్ 1 గంట అది ఉంటుంది. కానీ మధ్యన ఎప్పుడైనా నాకు అవకాశం దొరికితే మాత్రం నేను 1 గంట 2 గంటలు కూర్చుంటాను. ఓకే. ధ్యానంలో. ఇక్కడ పేరవరం వచ్చారు కదా మేడం, వశిష్ఠ గౌతమి దగ్గర మీకు ఎట్లా ఉంది మేడం? నేను ఇక్కడికి రావడం నేను ఫస్ట్ నాది. మా పిన్ని గారు ముందు 2 సార్లు వచ్చారంట. తను చెప్పారు ఏంటంటే నేను వెళ్ళాను, చాలా బాగుంది అక్కడ, నువ్వు రావాలంటే నేను మా వారు రెడీ చేసి మా వారిని నేనేమో సరే వెళ్దాం అనేసి అనుకొని నేను ఇవాళ మార్నింగ్ బయలుదేరి వచ్చాం. తెల్లవారు 5 గంటలకి బయలుదేరితే 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసాము. ఓకే. భగవద్గీత చెప్తుంది నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమని, బుద్ధుడు చెప్పాడు నీ జ్యోతి నువ్వే వెలిగించుకోమని. మీరు ఆ ప్రయాణంలో ఉన్నారా మేడం? బుద్ధుడి విషయాలు బుద్ధుడి విషయాలన్నీ కూడా మనం ఆ రోజుల్లో వినకపోయినా, మనకు అర్థం అవ్వకపోయినా, ఈ రోజుల్లో మాత్రం పత్రి గారు ఆ విషయాల్ని, బుద్ధుడి తాలూకు విషయాల్ని చాలా క్లియర్గా మనకి చెప్తున్నారు. అవి అన్నీ మనం పాటిస్తే మనం బుద్ధుడికి శిష్యులు అవుతాం అని నేను అనుకుంటున్నాను. పత్రిసారి ఎవరు శిష్యులుగా ఉండకూడదు అన్నారు, గురువులుగా కమ్మన్నారు. నీ శ్వాసని గురువు అన్నారు కదా మేడం. యువర్ ఏ గాడ్, యువర్ ఏ మాస్టర్ కదా మేడం. ఎవరు కూడా పత్రి గారు అలాగే అంటారు, మీరే మీకు గురువు, మీరే భగవంతుడు కూడా మీలోనే ఉన్నారు అని చెప్తారు. ఆ మాట మనం అనుభవం తెచ్చుకోవాలి కదా మేడం. అది కరెక్ట్. అది ఓకే. అది మనం అంటే ఇప్పటివరకు హిందూ ధర్మంలో పూజలు చేస్తుంటున్నాం కాబట్టి మనం అంతగా చెప్పలేకపోతున్నాం ఏంటంటే దేవుడు మనమే దేవుడు అని. కానీ అది పత్రి గారు చెప్తున్నారు, అది మనలో రావడానికి కొంచెం టైం పడుతుందేమో, నాలో రావడానికి కొంచెం టైం పడుతుందేమో. ఆది శంకరాచార్య గారు చెప్పాడు కదా మేడం, అహం బ్రహ్మాస్మి అని మేడం. అన్ని వెంటనే వరకే ఇంతవరకు, కానీ మనలోనూ భగవంతుడు ఉన్నాడని ఇప్పుడు మాత్రం అనుకుంటున్నాము. కానీ అప్పటికి కొంచెం దేవుడి మీద మాత్రం భక్తి ఉంది, దానివల్ల మనం మేము పూజలు అవి చేస్తుంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి మా ఛానల్కి వచ్చి మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు మేడం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం.